ఈరోజు బెల్లం పొంగల్ చేశానండి. చూడడానికి ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. రథ సప్తమి కదండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. బ్రౌనిష్ అయ్యాక దాంట్లో 2 కప్పులు బియ్యం వేసేసి బాగా వాష్ చేసుకొని దాంట్లో 6 కప్స్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేశాను. చూడండి, ఇంత ఉడికేసాక పాలు పక్కన మరగబెట్టేసుకొని 1/2 లీటర్ వేసేసుకున్నాను. బాగా కలిపేసుకున్నాను. తర్వాత 6 ఏలచి ఉంది కదా, తీసుకొని దంచేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. కలిపేసుకున్నాను. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. బెల్లం చూడండి, చిన్న చిన్న ముక్కలుగా దంచేసి ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకున్నాను. చూడండి, ఇలా పాకంలాగా మరుగుతుంది కదా, వడగట్టేసి వేసేసుకున్నాను. ఎందుకంటే రాళ్ళు ఉంటుంది అనేసి. తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని మరిగాక ఇది కిస్మిస్ జీడిపప్పు ఉంది కదా, కడిగేసి ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత పొంగల్లో వేసేసాను. తర్వాత ఆ గీలోనే కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బ్రౌనిష్ ఫ్రై చేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది.